Hey everyone, if you want live interacting classes and English tutorials with subtitles, uh, please follow the link I have provided in the description of this video. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ ఈ క్లాస్లో మనం ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకంటారు, అదేవిధంగా ఎస్క్యూఎల్ మీద మనకున్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఓకేనా? సో ఈ క్లాస్ అయిపోయేలాగా మీకు ఈ టాపిక్స్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకటి, రిలేషనల్ డేటాబేస్ అంటే ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకంటారు, అదేవిధంగా ఎస్క్యూఎల్ మీద ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు టుడే సెషన్, మనం ఇంతకుముందు క్లాస్లో ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి ఒకసారి ఒక ఓవర్వ్యూ చూద్దాము. సో ఇంతకుముందు క్లాస్లో మనం రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఓకేనా, అది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, అదేవిధంగా దీనిలో డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తారు, ఓకేనా. సో దీనిలో డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తారు, రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా స్టోర్ చేస్తారు. అదేవిధంగా డేటా రిట్రైవల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, మ్యానిపులేషన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంతకుముందు క్లాస్లో ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రైమరీ కీ is used for unique key values and foreign key is used to establish relationship between tables. అంటే రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తామని కూడా మనం చెప్పుకున్నాము. అండ్ డేటా ని రిట్రైవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే జాయిన్స్ని యూజ్ చేసి మనం డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా ఏవైతే సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేస్తాయో వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒరాకిల్ అని, ఎస్క్యూఎల్ సర్వర్, MySQL, DB2. సో ఇవన్నీ కూడా పైన ఏవైతే ఫీచర్స్ నేను మెన్షన్ చేశానో ఆ ఫీచర్స్ అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది ఇంతవరకు మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకు అంటారు అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాము, ఓకేనా. దానికన్నా ముందు మనకి ఇంకొక చిన్న 2 టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి జస్ట్ ఒక ఐడియా చెప్పేసి మీకు తర్వాత నేను రిలేషనల్ డేటాబేస్, అదే ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకు అంటారో మీకు చెప్తాను. సో ఆ టాపిక్స్ ఏమేంటి అంటే, ఒకటి ORDBMS, ఓకేనా, ఇంకొకటి OORDBMS, ఇంకొకటి OORDBMS. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ORDBMS, ఓకేనా. సో ఫస్ట్ ORDBMS అంటే ఏంటో చూద్దాము. సో ORDBMS అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి దీనికంటే, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్, నెక్స్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఫీచర్ ఏంటంటే, దీనిలో ఈ నేమ్లోనే మనకు చెప్తుంది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ రిలేషనల్ అని. సో ఈ డేటాబేస్ అనేది ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. అసలు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే
ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటాం అనమాట. ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ అన్ బ్లూ ప్రింట్. ఓకే, బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో మనకి మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లాస్ అంటే ఇన్స్టెంట్ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఫర్ సపోజ్ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక బైక్ అని చెప్పాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లోకి ఒక బైక్ బ్లూ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అది ఏ బైక్ అయినా కావచ్చు, హోండానా లేకపోతే హీరోనా, ఏదైనా కావచ్చు. ఒక బ్లూ ప్రింట్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో అలా అనమాట, ప్రోగ్రామ్లో కూడా ఒక బ్లూ ప్రింట్ క్లాస్ అనేది. అదేవిధంగా ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అన్నాను. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అన్నాను. ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే నేను బైక్ అనగానే మీకు ఏదైతే బ్రెయిన్‌లోకి వచ్చిందో, సేమ్ అలానే ఆ బైక్‌లో 2, 3 ఉన్నాయనుకోండి. బైక్ 1, బైక్ 2, బైక్ 3 అలా అనుకోండి. మీకు ఆ బైక్ యొక్క ప్రతిరూపాలు మీకు ఎలా అయితే కనిపిస్తాయో బైక్ 1, బైక్ 2, బైక్ 3 అన్నప్పుడు, సో ఇవి కూడా అన్నమాట. క్లాస్ అనగానే మీకు బైకు, ఆహ్, అదేవిధంగా ఆహ్, ఇన్స్టాన్స్ అనగానే బైక్ ప్రతిరూపాలు. అంటే 1, 2, 3 బైక్ 1, బైక్ 2, బైక్ 3 అలా ఎలా అయితే వస్తాయో అవే ఒక ఆహ్, ఇదేంటి ఇన్‌స్టాన్స్ ఐ మీన్ ఆబ్జెక్ట్ అంటామనమాట. కానీ వీటిలో మనకి ఇన్ డెప్త్‌గా నాలెడ్జ్ కావాలంటే కొంచెం డెప్త్‌గా వెళ్ళాలి. అది మీకు నెక్స్ట్ ఐ మీన్ అప్‌కమింగ్ సెషన్స్‌లో మీకు క్లారిటీ ఇస్తాను వీటి గురించి. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే అవేంటి ఏంటో తెలిసుంటే చాలు. మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు. తర్వాత ఇన్ డెప్త్‌గా మనం ప్రాక్టికల్‌గా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం ఇన్ డెప్త్‌గా దీని గురించి తెలుసుకుందాము. అదే విధంగా సో, ఇప్పుడు మనం దీని ఫుల్ ఫార్మ్ తెలుసుకున్నాం గదా! అదే విధంగా దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటనేది కూడా ఇక్కడ నేను రాసాను. సో, ఇక్కడ దీని మెయిన్ మోటివ్ వచ్చేసరికి డేటాబేసెస్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఇంకొక మోడల్ కూడా చెప్పిన తర్వాత మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. డేటాబేసెస్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే. డేటాబేస్ అనేది ఆబ్జెక్ట్స్‌ని కూడా సపోర్ట్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నాము. అదే విధంగా నేను మీకు ఇంకొకటి చెప్తా అని చెప్పాను కదా! సో, అదేంటంటే ఓఓఆర్‌టీబీఎమ్స్ అనమాట. ఓఓఆర్‌టీబీఎంఎస్. ఓకే. దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి రాస్తాను. సో, ఈ ఆర్‌డీబీఎంఎస్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రిలేషనల్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఓకే. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనమాట. సో, దీని యొక్క మోటివ్ ఏంటంటే, ఇందులో చెప్తున్నట్టుగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అని ఉంది. పైనేమో ఆబ్జెక్ట్ రిలేషనల్, ఇదేమో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రిలేషనల్. ఓకే. సో, ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటంటే, ఇది ఊప్స్ ఫీచర్స్. మీరు చాలా సార్లు వినుంటారు ఊప్స్ అనేది. కాకపోతే అవంటే మీకేంటో తెలియకపోవచ్చు. బట్ ఊప్స్ అంటే ఏంటంటే, ఆహ్, ఇవి మనకి ఆహ్, ఈ క్లాసు, ఆబ్జెక్టు, అదేవిధంగా ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్ కిందకే వస్తాయన్నమాట. ఓకేనా? ఎన్‌క్యాప్సులేషన్ కానీ, పాలిమార్ఫిజం కానీ, ఓకేనా? ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా మీకు అప్‌కమింగ్ సెషన్స్‌లో క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ప్రెజెంట్ మొత్తం చెప్తే మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. సో, ఇక్కడ మీకు నేను చెప్తాను చూడండి. సో, దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే
ఊప్స్ ఫీచర్స్ని సపోర్ట్ చేయడం. ఓకేనా, ఊప్స్ ఫీచర్ని సపోర్ట్ చేయడం. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్. యాక్చువల్గా ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్స్ మనకి ఎక్కువగా పైథాన్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా జావా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు. అది కూడా వాళ్ళు బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఇచ్చారు. అడ్వాన్స్ లెవెల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు అప్పుడు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్కి యూజ్ చేస్తారనమాట. ఊప్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి ఊప్స్ కాన్సెప్ట్ అనేవి డేటాబేస్ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. డేటాబేసెస్ కూడా ఊప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఇంతకుముందు అయితే ఓన్లీ ప్రోగ్రామింగ్ ఏవైతే పైథాన్ జావా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి మాత్రమే సపోర్ట్ చేసేవి. ఓకేనా, సో ఇక్కడ నేను దీని మోటివేట్ అనేది కూడా రాస్తున్నాను. సో ఇక్కడ database also supports databases also supports oops features. Okay, నెక్స్ట్ సో ఇది మనకి ఒరాకిల్ అనేది కూడా ఒరాకిల్ అనేది ఇది వీటిన్నిటిని ఇది ఒరాకిల్ అనే సాఫ్ట్వేర్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఇవన్నింటిని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆర్డిబిఎంఎస్ అనేది ఈ ఒరాకిల్లో ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఓకేనా, ఆర్డిబిఎంఎస్ అనేది ఒరాకిల్లో ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఓకేనా, సో నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇవాళ ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకంటాము, ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకంటాము. ఓకేనా, సో దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. వై ఒరాకిల్ ఈజ్ రిలేషనల్. డిబి అంటే డేటాబేస్ అనమాట. సో ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక 2 టేబుల్స్ని తీసుకోవాలి. ఓకేనా, 2 టేబుల్స్ని తీసుకోవాలి. ఆ 2 టేబుల్స్లో మనం డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనకి వీటి మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక 2 టేబుల్స్ని తీసుకుంటున్నాను. వార్డ్ ఓపెన్ చేస్తున్నాను, అంటే ఎంఎస్ వార్డ్ డాక్యుమెంట్ ఫైల్. ఓకే, దానిలో నేను ఒక 2 టేబుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను 2 టేబుల్స్ కూడా మనకి 2 3 4 కాలమ్స్ ఉండాలి, 3 రోస్ ఉండాలి. ఓకేనా, సో 4 కాలమ్స్ 3 రోస్ తీసుకుంటున్నాను. సో దీనిలో మనకి వచ్చేసరికి ఫస్ట్ నేను ఫర్ సపోజ్ ఏదన్నా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే దానిలో ఉండే డేటాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఒక ఈ కామర్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఉన్నటువంటి డేటాని మనం తీసుకుందాము. సో ఇక్కడ నేను సిఐడి కస్టమర్ ఐడి అనమాట, దీనికి పీకే అని పెడుతున్నాను పేరు. పీకే అంటే మీరు అనుకున్నది కాదు, ప్రైమరీ కీ అనమాట. సో ఇక్కడ సి నేమ్ అంటే కస్టమర్ నేమ్. అడ్రస్, మొబైల్ నెంబర్.
సో ఇక్కడ ఫస్ట్ కస్టమర్ ఐడి కదా, కస్టమర్ ఐడి ఫర్ సే సి వన్ అనుకుందాము. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి సి2, కస్టమర్ 2. కస్టమర్ పేరు వచ్చేసరికి ఇక్కడ కింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అనుకోవచ్చు కదా. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. అండ్ మొబైల్ నెంబర్ ఉంది. ఓకేనా, మొబైల్ నెంబర్ ఏదో +91. తర్వాత ఏదో ఉంది. ఓకే, నెక్స్ట్ మిల్లర్ అనేది ఇంకో కస్టమర్. ఓకే, వన్ మినిట్. సో నెక్స్ట్ ఒకళ్ళది హైదరాబాద్, ఫస్ట్ కస్టమర్ది, రెండో కస్టమర్ది సికింద్రాబాద్. ఓకే, సేమ్ నెంబర్, మొబైల్ నెంబర్. అంటే సేమ్ నెంబర్ ఉంటుందని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇలా తీసుకుంటే నెక్స్ట్ ఇంకొక టేబుల్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ టేబుల్ నేమ్ వచ్చేసరికి కస్టమర్ టేబుల్ అనమాట. కస్టమర్ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఆర్డర్ టేబుల్. ఆర్డర్ టేబుల్. ఓకే, నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి మనకి ఒక 6 rows అండ్ 6 కాలమ్స్ అండ్ 3 rows తీసుకుంటున్నాను. సో దీనిలో డేటా వచ్చేసరికి నేను ఫస్ట్ ఆర్డర్, అతను పైన కస్టమర్స్ తీసుకున్నాం కదా, ఆ కస్టమర్స్ అనేది ఆర్డర్ చేశారు అనుకుంటే ఆ ఆర్డర్స్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నీకు నేను ఈ టేబుల్లో నీకు మెన్షన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఓఆర్డి ఐడి, ఆర్డర్ ఐడి అంటే నెక్స్ట్ ఆర్డర్ డేట్, ఓఆర్డి డేట్. నెక్స్ట్ ఐటమ్ ఐడి, అతను ఏదైతే ఐటమ్ ఆర్డర్ ఇచ్చారో ఆ ఐటమ్ ఐడి అనమాట. నెక్స్ట్ ఐటమ్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ కస్టమర్ ఐడి. ఓకే, ఇది వచ్చేసరికి ఎఫ్కే. పైన పీకే ఇచ్చాం కదా, ఇప్పుడు ఇది ఎఫ్కే ఇస్తున్నాను. ఎఫ్కే అంటే ఫారెన్ కి. ఓకే, సో దీనిలో మన డీటెయిల్స్ వచ్చేసరికి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అర్థం చేసుకోవడానికి ఆర్డర్ 1. ఓకే, ఆర్డర్ డేట్ వచ్చేసరికి ఏదో ఫిబ్రవరి మార్చి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. 24th మార్చ్ అనుకోండి. నెక్స్ట్ ఇతను వచ్చేసరికి మొబైల్ ఆర్డర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఐటమ్ ఐడి వచ్చేసరికి మొబైల్ 1, ఐటమ్ నేమ్ వచ్చేసరికి మొబైల్ ఏదో సామ్సంగో లెనోవోనో ఏదో. నెక్స్ట్ డేట్ ఆఫ్ డెలివరీ. సారీ, ఇందాక నేను డేట్ ఆఫ్ బర్త్ అన్నాను బై మిస్టేక్. సారీ, డేట్ ఆఫ్
డెలివరీ, డిఓపి కాదు, డిఓడి. ఓకే, సో ఇది వచ్చేసరికి 24th ఇచ్చాం కదా, అక్కడ ఇక్కడ 27th అనుకోండి, 27th మార్చ్. నెక్స్ట్ C1, నెక్స్ట్ ఆర్డర్ 2, ఇది వచ్చేసరికి 24th మార్చ్, ఇది కూడా సేమ్. ఇక్కడ వచ్చేసరికి టీవీ 1, ఎందుకంటే ఐడి కదా, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్ టీవీ. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి 28th మార్చ్, అదేవిధంగా C10, కస్టమర్ ఐడి వచ్చేసరికి C10 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ డేటాని ఈ సెకండ్ టేబుల్లో ఉన్న ఫస్ట్ డేటాని ఫస్ట్ టేబుల్తో, లేదంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న డేటాని సెకండ్ టేబుల్తో మ్యాచ్ చేసి చూస్తుంది అనమాట. మ్యాచ్ చేసి డీటెయిల్స్ ఉంటే ఓకే, డీటెయిల్స్ కనుక ఎగ్జాక్ట్గా లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, కస్టమర్ ఐడీస్ వరకు C1 C2నే ఉన్నారు, అంటే కస్టమర్ 1 కస్టమర్ 2. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, C10 ఇచ్చాము. సో ఇక్కడ కస్టమర్ ఆ C10 అనే కస్టమరు ఫస్ట్ టేబుల్తో ఫస్ట్ టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనం ప్రైమరీ కీ ఇచ్చాము, ఫారెన్ కీ ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అంటే ప్రైమరీ కీ అంటే యునిక్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు C1 C2 ఉంది, నెక్స్ట్ అగైన్ మళ్ళీ C2 ఉండదు, C3 ఉంటుంది, నెక్స్ట్ అగైన్ మళ్ళీ C4 అలా ఉంటుంది అనమాట ప్రైమరీ కీలో. ఓకేనా, అదే ఫారెన్ కీలో అనుకోండి, సేమ్ కస్టమర్ అనేది మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా మనం ఎంటర్ డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. ప్రైమరీకి డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు, ఫారెన్ కీ అనే వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ని ఎంటర్ అలౌ చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా మనకి ఒక టేబుల్, రెండు టేబుల్స్ ఉన్నప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే, ఇప్పుడు దీనిలో ఉన్న డేటా దీంట్లో కంపేర్ చేయాలన్నా, డిఫరెన్షియేట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే, లేదంటే ఇంకేమైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా మనకి ఫారెన్ కీ అనేది ఉండాలి. ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్. ఇంకా దీనికి అదర్ ప్రాపర్టీస్ అంటే అదర్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మనకి మెయిన్గా వచ్చే వాటి గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా, సో అదనమాట. అండ్ ఇక్కడ మనం ఎందుకు వచ్చాము దీనికంటే ఒరాకిల్ అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ అని చెప్పాం కదా. రిలేషనల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక టూ టేబుల్స్ తీసుకున్నాం, ఆ టూ టేబుల్స్ కి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తాం కదా. సో అది ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అంటే బై యూజింగ్ ఫారెన్ కీ ద్వారా అనమాట. ఫారెన్ కీ ద్వారా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఒరాకిల్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ అంటే ఇదనమాట. అంటే దీనికి మధ్య రిలేషన్, ఒక టూ టేబుల్స్ మధ్య రిలేషన్ గురించి చెప్పుకోవడానికి మనం రిలేషనల్ డేటాబేస్ అనేది అంటాం అనమాట. ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ మరి నార్మల్ డేటాబేస్ కి అదే విధంగా రిలేషనల్ డేటాబేస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఇంతకు ముందు మన క్లాస్లో చెప్పుకున్నట్టుగా నార్మల్ డేటాబేస్ వచ్చేసరికి డెస్క్టాప్ డేటాబేసెస్. ఓకేనా, అన్ని విధాలుగా సపోర్ట్ చేయదు, ఓన్లీ డెస్క్టాప్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అనమాట. అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్ వచ్చేసరికి ఇట్ సపోర్ట్స్ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ అంటే ఏంటి మనకి యాక్చువల్గా, క్లయింట్ అంటే యూజర్ అనమాట. ఓకేనా, అండ్ సర్వర్ యూస్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఎస్క్యూఎల్ ఈ డేటా ఇదంతా కూడా మనం ఎక్కడ సేవ్ చేస్తాం, ఆ సిస్టమ్ ఎక్కడైతే మనం స్టోర్ చేస్తాం ఈ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా సర్వర్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్ సపోర్ట్స్ అంటే మనకి క్లయింట్ యూజర్ ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఉన్నాం అనుకోండి, మనమే ఒక ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెడుతున్నాము. ఓకే, మన ఇన్ఫర్మేషన్ అంతా అంటే మనం ఇక్కడ క్లయింట్ అంటే మనం యూజర్స్, క్లయింట్ అనే యూజర్స్ అన్న ఒకటే.
ఓకేనా. సో మా యూజర్స్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్, మనం ఏదైతే ఆర్డర్ పెడుతున్నామో దాని యొక్క డీటెయిల్స్ అంటే ఆ, ఎప్పుడు ఆర్డర్ పెడుతున్నాము, డెలివరీ అడ్రస్, లేదంటే మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి, సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది, అవునా కదా. ఫ్లిప్కార్ట్ యొక్క సర్వర్స్లో ఇదంతా కూడా స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకేనా. సో రిలేషనల్ డేటాబేస్లో ఏంటంటే ఆ యూజర్కి, మనకి, అదేవిధంగా ఆ సర్వర్కి మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆ, ఇంకా దీని గురించి మీకు అప్కమింగ్ సెషన్స్లో పూర్తి సమాచారాన్ని ఇస్తాను. డేటాబేస్ మరి అదేవిధంగా రిలేషనల్ డేటాబేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు పూర్తిగా ఇస్తాను. ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఈ ఎస్క్యూఎల్ మీద ఎలాంటి జాబ్స్ ఉంటాయనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ టేబుల్ని ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మీకు ఈ రన్నింగ్ నోట్స్ ఇవంతా కూడా మన లైవ్ క్లాస్ కనుక మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నేను మీకు ఈ నోట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నోట్స్ కానీ, అది మళ్ళీ లైవ్ ఇంటరాక్టింగ్ సెషన్స్ కాబట్టి మీది ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థం కాకపోతే వెంటనే నన్ను అడగచ్చు క్లాస్లోనే. ఓకేనా. మీకు కట్టే జస్ట్ రిఫరెన్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కానీ మీకు కనుక ఒకవేళ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకైతే నేను ఇది డాక్యుమెంట్ ఫైలు, అదేవిధంగా రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. లైవ్ క్లాస్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ సారీ సో జాబ్స్ ఆన్ ఎస్క్యూఎల్. ఫస్ట్ మనం డేటాబేస్ సైడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి చూద్దాం. కంప్లీట్గా ఏవైతే డేటాబేస్ సైడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈవీ సైడ్ జాబ్స్ మనకి ఎస్క్యూఎల్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో ఇచ్చేసే కమెంట్ మనకి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఓకేనా. ఓకేనా. ఏ కమెంట్ అయినా కానీ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఇంతకుముందు మనం ఎక్కడ మెన్షన్ చేసాం ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ చూడండి, ఇవే క్వరీస్ ఎక్కువ వాడేది మనం. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేయడానికి అని, ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయడానికి అని, అప్డేట్ అంటే అప్డేట్ చేయడానికి అని, డిలీట్ అంటే డిలీట్ చేయడం, ఇవన్నీ చాలా జనరల్ వర్డ్స్. ఇదే మనం ప్రోగ్రామింగ్లో వాడతాం. సో ఈజీగా అర్థమైపోతుంది. దీనిలో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా మనం ఏదేదో నేర్చుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఈజీగా మన న్యాచురల్గా జనరల్గా ఏవైతే యూజ్ చేస్తామో ఇంగ్లీష్ వర్డ్స్ అవే వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్వైరీస్ ఆర్ ప్రోగ్రామ్స్ని రాయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మాకు మెయిన్ది ఎస్క్యూఎల్ డెవలపర్ అనమాట. ఫస్ట్ వన్ ఎస్క్యూఎల్ డెవలపర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పిఎల్ ఎస్క్యూఎల్ డెవలపర్. పిఎల్ ఎస్క్యూఎల్ డెవలపర్. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి ఒరాకిల్ డేటాబేస్ అనలిస్ట్. ఒరాకిల్. ఇంకా దీనిలో మనం చెప్పుకున్నట్లయితే యాక్చువల్గా ఎస్క్యూఎల్ అనేది ఎవ్రీ ప్రోగ్రామర్కి, ఈవెన్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళకి కూడా
తెలిసి ఉండాలి డేటాబేస్ గురించి. మీకు వాళ్ళ స్కిల్ సెట్లో వాళ్ళకు మీకు కావాల్సిన జాబ్ రిక్వైర్మెంట్స్లో ఎస్క్యూఎల్ మెన్షన్ చేసిన చేయకపోయినా ప్రతి ఒక్కరికి ఎస్క్యూఎల్ అనేది కంపల్సరీ. ఎస్క్యూఎల్ కోసం ప్రత్యేకించి ఏం మెన్షన్ చేయరు, కానీ ఎస్క్యూఎల్ లేకుండా ఎవరు ఏం చేయలేరు అనమాట. ఐ మీన్ ఏ జాబ్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్నామంటే వాళ్ళకి మినిమం ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎక్కడైనా మీకు జాబ్ చేసే వాళ్ళు నేను కనుక్కోండి, ఎవరో ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి మ్యాక్సిమం 90% ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే డేటాను స్టోర్ చేయాలి, డేటాను తీసుకోవాలి, డేటాని రిట్రైవ్ చేసుకోవాలి. ఇవన్నీ డేటా లేకుండా ఒక కంపెనీ అనేది ఉండదు, ఓకేనా, ఒక డేటాబేస్ అనేది ఉండదు, ఓకేనా. సో అవన్నీ మెయింటైన్ చేయాలంటే మనకి మినిమం ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అవసరం అనమాట. సో ఒరాకిల్ అండ్ ఇది మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఒరాకిల్ డిబిఏ మీన్స్ డేటాబేస్ అనలిస్ట్. ఇది కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తే ఎక్స్పీరియన్స్లో కావాలి, కానీ స్టార్టింగ్లో అయితే ఫ్రెషర్ లెవెల్గా మనకి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఈ మనం చెప్పుకునేటువంటి క్లాసెస్ మీరు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా 2 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఏమైనా గ్యాప్ ఉన్నవన్నీ కూడా కవర్ అయిపోతాయి. మీకు ఏమైనా రెజ్యూమ్ ప్రిపరేషన్స్ గురించి కానీ, జాబ్స్ అప్లై చేయడం కానీ, ఒకరి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అవి నేను మీకు గైడ్ చేస్తాను. రెజ్యూమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. కాకపోతే ఇవన్నీ కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి, మన లైవ్ క్లాస్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం నేను ఇవన్నీ ప్రొవైడ్ చేయగలను. ఆ లింక్స్ అనేవి, లైవ్ క్లాస్ యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఓకే. నెక్స్ట్ మనకి డేటాబేస్లో మన డేటాని మేనేజ్ చేయడంతో పాటు మేనేజ్ చేసే డేటాబేస్ని మనం రిపోర్ట్ కూడా చేయడం అనేది కూడా ఉంటుంది. సో ఆ రిపోర్టింగ్ సైడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చూద్దాము. సో ఇక్కడ నేను అంటే పైన ఇక్కడ 3 జాబ్ రోల్స్ మీకు చెప్పాను కదా, ఇవి మాత్రమే ఉంటాయని కాదు, జస్ట్ మనకి ఐడియా కోసం అని చెప్పేసి ఈ 3 మెయింటైన్ చేస్తాను. ఇంకా చాలా ఉంటాయి, ఓకేనా. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అని, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని, వాటిలో కూడా మీకు చాలా ఉంటాయి. కొంతమంది అయితే కొన్ని కొన్ని జాబ్ రోల్స్కి పైన పైథాన్ డెవలపర్ అనో, ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఏదో పెడతారు, కానీ వాటిలో కూడా ఎస్క్యూఎల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది ఉండదు. ఎస్క్యూఎల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా అన్నింటిలో ఉంటుంది, కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయరు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే ఒక డిగ్రీనో బీటెక్ ఎలా మండాటరీయో, అప్పుడు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేసేటప్పుడు డిగ్రీనో బీటెక్నో మీన్ మెన్షన్ చేస్తారు కదా. అప్పుడేమి 10th క్లాస్ది లేదంటే ఇంటర్మీడియట్ ఇవి మెన్షన్ చేయరు, ఎందుకంటే అవి అయిపోయిన తర్వాత ఎట్లాగో దీనిలోకి వస్తారు కాబట్టి, బీటెక్లో కానీ డిగ్రీలో కానీ. సేమ్ అలానే దీనిలో కూడా మ్యాక్సిమం మినిమం ఇది తెలుసుకొని సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎవరైనా సరే ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఇంకా ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఎక్కువ తెలుసుకుంటారు, ఎందుకంటే రియల్ టైంలో చేస్తుంటారు కదా. ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకుంటారు, మర్చిపోతారు, ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. అదే రియల్ టైంలో అయితే నేర్చుకున్న దాని మీద మీరు వర్క్ చేస్తుంటారు కాబట్టి మీకు ఇంకా బాగా గుర్తుంటుంది, ఓకే. రిపోర్టింగ్ టూల్స్, డెవలపర్స్. ఫస్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా టూల్స్ అనమాట. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా రిపోర్టింగ్ టూల్స్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేటికా. మీరు ఈ పేరు వినే ఉంటారు. ఇన్ఫర్మేటికా డెవలపర్స్. సెకండ్ వన్ వచ్చేసరికి కాగ్నాస్ డెవలపర్.
థర్డ్ వన్ వచ్చేసరికి బిఏ డెవలపర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫంక్షనల్ డెవలపర్. సో ఇవన్నమాట రిపోర్టింగ్ టు సైడ్ జాబ్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా మనకి సపరేట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సైడ్ మనకి అందులోనూ ఎస్క్యూఎల్ సంబంధించిన జాబ్స్ ఏముంటాయని కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి జావా డెవలపర్స్. సారీ, సెకండ్ వన్ వచ్చేసరికి డాట్ నెట్ డెవలపర్. థర్డ్ వన్ వచ్చేసరికి పైథాన్ డెవలపర్. మన ఛానల్లో అదేవిధంగా లైవ్ క్లాసెస్లో కూడా నేను పైథాన్ గురించి ట్యూటోరియల్ కూడా చేస్తూ ఉన్నాను. ఓకేనా, మనం పైథాన్, ఎస్క్యూఎల్, లైనెక్స్, ఏపీఐ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఈ క్లాస్ నేను మన ఛానల్స్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డేటా ఇంజనీర్స్. ఓకే, డేటా ఇంజనీర్స్ అనమాట. సో ఇవి మనకి ఎస్క్యూఎల్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఫస్ట్ ముందుగా ఓఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాము. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఓఆర్డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీనిలో ఈ డేటాబేస్ అనేది ఆబ్జెక్ట్స్ని సపోర్ట్ చేస్తుందని తెలుసుకున్నాము. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ అంటే ఇట్స్ ఎన్ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఓఆర్డిబిఎంఎస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి ఊబ్స్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తాయి. ఊబ్స్ ఫీచర్స్ ఏమిటి అంటే ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకేనా, ఇవన్నీ కూడా ఊప్స్ కిందకి వస్తాయి. వీటి గురించి మనం అప్కమింగ్ సెషన్లో చెప్పుకుంటాము. అదేవిధంగా ఒరాకిల్ని రిలేషనల్ డేటాబేస్ అని ఎందుకంటారో కూడా మనం చెప్పుకున్నాము. దానికి మీకు ఈ టేబుల్ ఎగ్జాంపుల్గా చూపించాను. ఓకేనా, దానిలో మనం ప్రైమరీకి ఫారెన్కి గురించి కూడా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇంకా దీని మీద డీబీ సైడ్ డేటాబేస్ సైడ్ జాబ్స్ ఏవి ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. ఎస్క్యూఎల్ డెవలపర్, పిఎల్ఎస్క్యూఎల్, అదేవిధంగా రిపోర్టింగ్ టూల్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేటికా అని, ఫంక్షనల్ అని, ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి జావా, డాట్ నెట్, పైథాన్, డేటా ఇంజనీర్స్. ఓకేనా, సో ఈ క్లాస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే కమెంట్ చేయండి, క్లాస్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఈ వీడియోని మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో షేర్ చేసినట్లయితే
ఎవరైతే వాళ్ళ కెరీర్‌ని ఐటీలో స్టార్ట్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారో, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లుగా అవుతుంది. ఓకేనా? ఆహ్, మీకు గనక మన ఛానల్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.